40 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా 4 రోజులు గడవక ముందే ఆన్లైన్లో వచ్చేసిన వైనం. బాధతో నిర్మాత ఆత్మహత్య. హలో హలో నాన్న, అంకుల్ చనిపోయారంటగా, ఎలా జరిగింది? హలో హలో నాన్న, వినిపిస్తోందా? ఛ, సిగ్నల్ కట్ అయిపోయిందిరా. సంజయ్ పోనివరా. క్యాచ్. పాస్వర్డ్ ఏంట్రా? ఈరోజు ఏ టేబుల్ పెట్టావు? 4th టేబుల్. 4th టేబుల్ అంటే 481216. అదేగా నీ పాస్వర్డ్? వావ్, వాట్ ఎ క్యూట్ బాయ్. అంత కరెక్ట్గా చెప్పావు. ఆపరా నీ సొల్లు. అయినా రోజుకో పాస్వర్డ్ ఏంట్రా? రూమ్లో సిస్టమ్కి, పాకెట్లో నీ మొబైల్కి. నాకు తెలియకుండా అన్ని పర్సనల్స్ ఏముంటాయరా నీకు? ఎవడి పర్సనల్స్ అనుకుంటారా? సర్లే గాని ఫోన్ చేసుకో. సర్లే. పని ఉంది, బ్యాంకుకి వెళ్ళాలి. హలో నాన్న. అవునా అవునా ఛ, సరే నాన్న. సంజయ్ మా ఫాదర్ ఫ్రెండ్ రా, మా మూవీ డిస్ట్రిబ్యూటర్. 40 కోట్లు పెట్టి మూవీ తీశాడు. 4 రోజుల్లో ఆన్లైన్లో పెట్టేశారు. బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు రా. అంత చిన్న వాటికి ఆత్మహత్య చేసుకుంటారా? మనిషి అయి పుట్టాక కాస్త ధైర్యం ఉండాలి. నీకేం తెలుసనరా ఇంత చిన్న వాటికంటే? 40 కోట్ల కరెన్సీ లెక్క పెట్టడానికే మనకు పేషెన్సీ సరిపోదు. అలాంటిది 40 కోట్లు కూడబెట్టి ఇవ్వాల్సిన జీతాలను, కట్టాల్సిన వడ్డీలను పైసా పైసా లెక్కేసుకుంటూ ప్రతి క్షణం సినిమా ఆలోచనలతో బతికి ఒక నిర్మాత బాధ నీకేం తెలుసు? ఎవడు పెట్టమన్నాడు? 40 కోట్లు? ఏ వేరే బిజినెస్ లేవా? ఎవడు పడి చదవమన్నాడు? సినిమా 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 అని. సినిమా అంటే భాషతో సంబంధం లేని ఒక భావం. అలాంటి సినిమా జనాలకు అందించాలని ప్రతి ప్రొడ్యూసర్ కోరుకుంటాడు. సినిమా అంటే వాళ్ళకు ప్యాషన్, సినిమానే వాళ్ళకు జీవితం, సినిమా అంటే వాళ్ళకు పిచ్చిరా. పిచ్చి వాళ్ళ కాదురా, నీకు. ఓ ఊగిపోతున్నావు. హలో చెప్పరా, ధోని ఉన్నాడా? రేటింగ్ ఎంత? అయితే ఇండియా మీద వేసేయ్. రేయ్, నువ్వు ఒక ఐఐటి స్టూడెంట్ రా. ఐఐటి స్టూడెంట్ అయింది ఇలా బెట్టింగ్లేంట్రా చీప్గా? చీపా? అయినా నేనేమన్నా రేపులు చేశానా, మర్డర్లు చేశానా? ఏదో నా పాకెట్ మనీ కోసం. ఇంట్లో వాళ్ళు ఇస్తారు కదరా, మరి ఇవన్నీ అవసరమా? ఇస్తారు, కానీ మనకున్న అలవాట్లకు అవి వారం కూడా సరిపోవు. ఏం చేయాలి? నువ్వేం డిస్ట్రిబ్యూటర్ కొడుకువి, అందులో మీ ఏరియాలో బాహుబలి డిస్ట్రిబ్యూటర్ మీరే తీసుకున్నారుగా. బాగున్నావు కదా ఇప్పుడు, అందుకే నీతులు చెప్తున్నావు. ఓ షిట్, ఇవాళ బాహుబలి రిలీజ్ కదా, మర్చిపోయాను. వెళ్దాం, వస్తావా? నేను ఎర్లీ మార్నింగే చూసేసా. నువ్వెళ్ళు, ఫ్రెండ్ వస్తాడు, కలవాలి. ఓకే బా, మూవీ చూసి మీ రూమ్కి వచ్చేస్తా. బాయ్. హలో, ఎక్కడున్నారు? 2 minutes వస్తున్నా. భయ్యా, Cheers. ఇందులో 2 lakhs ఉన్నాయి. ఈవినింగ్ లోపు ఆన్లైన్లో అప్లోడ్ చేసి సీడీ రెడీ చేస్తే 18 lakhs ఇస్తా. ఓకేనా? డన్. డన్. బా 2 లక్షలంట బావా. సాయంత్రం లోపు 18 lakhs వస్తాయంట. అవి గాని దొబ్బేస్తే పార్టీలు, అమ్మాయిలు, లైఫే సెటిల్ అయిపోతుంది మావా. ఇలా డిస్కస్ చేస్తుంటే వాడు దొబ్బేస్తాడు. లే, డబ్బులు దొబ్బేద్దాం. పద 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 పద.
రే ఎక్కడ్రా, ఎక్కడికి వెళ్ళిపోయాడు రా? కనబడట్లేదురా వాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు బా? వాడెక్కడ మిస్ అవుతాడు? మన కంట్లో పడ్డాక వాడి బండి నంబర్ చూసా, నెట్లో సెర్చ్ చేద్దాం, ఇంటికి వెళ్దాం, డబ్బులు దొబ్బేద్దాం. బావా నువ్వు కేకరా. సొల్లాపి మొబైల్ తీసి నెట్ ఆన్ చేసి డోర్ నంబర్ S59, రోడ్ నంబర్ 1, బంజారా హిల్స్, బ్యాక్ సైడ్ ఆఫ్ జీవికే మాల్. బావా నక్క తోక తొక్కొచ్చినట్లు అదృష్టం జీవికే మాల్ ఎదురుగానే ఉంది కదా బావా. ఎస్, ఇది పట్టుకో. బావా ఆపరా, ఇదే ఇంటి నంబరు, బండి నంబర్ కూడా ఇదేరా. బావా ఎలారా వెళ్ళేది? ఎక్స్క్యూజ్ మీ, ఇతని అడ్రస్ ఎక్కడా? యా, ఇట్స్ మీ. ఓ, సంజయ్ అంటే మీరేనా? రే, పిజ్జాలో మొత్తం కలిపేసి నువ్వే పిజ్జా బాయ్ లాగా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చూసిరా. హలో సార్. యా, సంజయ్ అంటే మీరేనా? ఎస్. పిజ్జా సార్. ఓ, ఎంత? బిల్ సార్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ సార్. బావా 10 నిమిషాలు వాడి పడిపోతాడు, ఇంట్లో ఎవ్వలేరు, బ్యాగ్ దొబ్బేద్దాం పదా. బా పడిపోయాడు వాడు. పద పద, డబ్బులు దొబ్బేద్దాం. రేయ్ ఎవర్రా మీరు? రేయ్ ఒరే బా. రే దీంట్లో సీడీ ఉందిరా. సిడీలా? ఆ, వనమ్మ, ఇప్పటిదాకా ఏదో కోట్లున్నట్లు వాడు వెనకబడుతున్నాడు. వాడు మొక్కనే కొట్టే. ఏమున్నాయి బ్యాగ్లో? బాహుబలి డివిడీసా? రేయ్ సంజయ్! రేయ్ సంజయ్,
సంజయ్ లేరా, లేగు. ఏంట్రా నీ బాధ? ఏంట్రా నీ బ్యాగ్ లో బాహుబలి సిడీస్ ఎలా వచ్చాయి? అవును ఉన్నాయి. అయితే ఏంటి? ఇవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? తీసిందే నేను. అయితే ఏంటి? ఎలా తీసావురా? ఎందుకు ఇంత క్రైమ్ చేస్తున్నావు? చాలా ఖర్చు పెట్టి తీశారు వాళ్ళు. పైరసీ చేయకు ప్లీజ్, నేను ఈ సీడీ కాల్ చేస్తా. ఏంటి కాల్ చేస్తావా? అవును. ఎంత కష్టపడి తీసానో తెలుసా నీకు? 2 గంటల 39 నిమిషాలు చీకట్లో కూర్చొని తీసిన దానికే నువ్వు కష్టం అంటున్నావే. 1128 రోజుల హార్డ్ వర్క్, 132 కోట్ల బడ్జెట్, 900 మంది టెక్నీషియన్లు, 5000 విఎఫ్ఎక్స్ షాట్లు, 110 ఎకరాల్లో చేసిన యుద్ధం, 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు, 20,000 ఆయుధాలు, 15,000 స్కెచ్చులు రా. ఇంత కష్టపడి తీస్తే ఒక్క చిన్న సీడీతో పైరసీ చేసి పెద్ద పాపం చేస్తున్నావు. అవును చేస్తున్నాను. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్న మీ అంకుల్ చనిపోయాడే, దానికి కారణమైన పైరసీ DVD ఆన్లైన్లో పెట్టిందే నేను. వాట్? ఈ DVD అమ్మితే నాకు 20 లక్షలు వస్తాయి. అందులో నీకు 5 లక్షలు ఇస్తాను. ఇద్దరం కలిసి ఇదే క్రైమ్ చేసుకుని బతుకుదాం. ఓకే? ఎలా కనపడుతున్నారా నీకు? క్రైమ్ బిజినెస్ చేసుకొని బతుకుదామంటున్నావు. ఉండు, పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. చెబితే వినర్రా మీరు. పోలీసులు అంట, పోలీసులు. హలో, పని అయిపోతుంది, అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్కి 18 lakhs రెడీ చేయండి. ఓకే? $18 lakhs అప్లోడ్ అయిపోతుంది. $18 lakhs. సిడి సిడి 92%. పాస్వర్డ్ ఏంట్రా? ఈరోజు ఏ టేబుల్ పెట్టావు? 4th table. 4th టేబుల్ అంటే 481216. అదేగా నీ పాస్వర్డ్? ఎస్, 4th టేబుల్ 481216. ఎస్ ఎస్. ఒక చావుకు కారణమైన ఫ్రెండ్ ఉంటే ఎంత, పోతే ఎంత. I will kill piracy. Hello, police? Kill piracy. అందరికీ నమస్కారం. ప్రపంచానికి ఇండియన్ మూవీ సత్తా ఏంటో చాటి చెప్పిన చిత్రం ఈ బాహుబలి. ప్రపంచానికి తమ టాలెంట్ పరిచయం చేయాలన్న కసితో మన దగ్గర చాలామంది ఉన్నారు. దయచేసి ఆ కసిని ఈ పైరసీ రూపంలో నీరుగార్చకండి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఇది మన ఇండియన్ సినిమా అనుకుని ఈ పైరసీ భూతాన్ని తెగ నరుకుదాం. రేయ్, నీకేరా చెప్పేది? నీ ఆనందాల కోసం కట్టుకున్న ఇంటిని ఎవడో వచ్చి కబ్జా చేసే ఎంత బాధపడతావు? అలాంటిది కోట్లాది మంది ఆనందం కోసం కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న సినిమా నిమిషాల్లో ఆన్లైన్లో అప్లోడ్ అయిపోతే వాళ్ళెంత బాధపడతారో నీకు అర్థమవుతోందా? చేసేయండి. ఈ పైరసీ అనే రాకాసిని అంతం చేసేయండి. ఇండియన్ సినిమాని పైరసీ అనే భూతం నుంచి కాపాడటానికి చేసిన చిన్ని ప్రయత్నమే మా ఈ షార్ట్ ఫిల్మ్. ఇది ఎవరిని కించపరచటానికి చేసింది కాదు. జై హింద్. జై హింద్.